హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద తోల కార్తిక్ బ్లాగ్స్. ఎట్లున్నా లేదా మస్తున్నా ఏంటంటే చాలా రోజుల తర్వాత బిర్యానీ చేసుకుందాం అనుకుంటున్నాము. ఇక బిర్యానీ కోసం చికెన్ కూడా తెచ్చిన. ఎప్పుడో ఒక రకంగా కూడా కొంచెం ఏదో వేరే ట్రై చేద్దామని. చాలా రోజులు అని మా వాడు కూడా బాగా అడుగుతా ఉన్నాడు, డాడీ బిర్యానీ చేసుకున్నామని. దానికోసం చికెన్ తెచ్చిన. ఇక సండే కదా కుమ్మేసాం. ఇక కడ్డు ఆల్రెడీ ఉంది ఇంట్లో, ఆల్రెడీ కొంచెం ఇది నా కోసం సపరేట్ తెచ్చుకున్న రైతా కోసము. బిర్యానీ మసాలా ఉంది కానీ సరిపోతుందో లేదని కొంచెం ఎక్కువ తీసుకొచ్చిన అంతే. ఇక చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాం. దీక్ష మేము పా ఆడ పెడదాం. అదమ్మా బిర్యానీ తీసుకుంటున్నాం మేము. నువ్వు తింటావా? దేనికోసం అన్నట్టు అది? బిర్యానీ అంటే టేస్ట్ కోసమా? ఓకే డన్. కలిపేసేయాలా? అవు ఇంకా కాలేదేమో. భయం లేదు నువ్వు అంటే వాటికి కొంచెమన్నా భయం ఉందా వాటికి? ఇప్పుడు అయితే చూడు కావాల్సింది కూడా అదే. నువ్వు చాయ్ తాగడు అయిందా నాన్న? దీక్షితో చాయ్ తాగినావా? నడు తాగుకున్నాడు, నడు కూర్చొని తాగుపడాడు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్సా బిర్యానీకి? అదేంటిది? ఫస్ట్ దాంట్లో చికెను, మసాలా. ఏమైందానా? ఏం కదా తాగుతావు ఏమంటుంది? అది మసాలా అన్నీ కలపాలి అలా అన్నంలో కూడా. బిర్యానీ రైస్లో కూడా కలపాలా? ఏంటి అన్నట్టు ఇవి? సాజీరా. అవేంటి? లవంగాలు. బలం కోసమా? టేస్ట్ కోసమా? బిర్యానీ మసాలానా? నేను సపరేట్గా అనుకుంటున్నా. ఓకే. తెస్తుంది డాడీ, రోజు చేస్తా. రోజు చేసుకుందాం ముఖం కొట్టేటట్టు. చాలా రోజు తిందాం. అవి యాలకులా? సరే ఇట్లా ఏదో జస్ట్ చిన్న మిస్టేక్. ఏదో పువ్వు కదా, పువ్వు టైప్ కదా. ఎప్పుడు మనం లాస్ట్ టైం కజ్జోలు అయినప్పుడు తెచ్చినామా? కజ్జోలు అయినప్పుడు తెగా అక్కడ అదే. కట్టెపుల్లలా ఏమో అంటారు మొత్తం. ఏతుంది మనం చేసుకొని కట్టలో పోయిందా లేదా అంతే. ఇందులో మెయిన్ ఐటమ్స్ ఏంటి అన్నట్టు? చెక్క. దాల్చిన చెక్కనా? స్టార్ట్ చేస్తారేమో. ఇప్పుడు చికెన్ కలిపేస్తుంది మేము మమ్మీ. చూడు దీక్షిత, పెరిగేది పెరిగేసి అన్నీ ఇది ఇందులో కూడా కారము ఉప్పు అన్నీ వేసి కలుపుతారా? ఓకే, అన్నీ ఇందులో వేసి కలిపితే అయిపోతుంది డాడీ. సరే మొత్తం ఇందులో చేస్తావా? అది
పసుపు, అంటే ఎంత కావాలో అంత వేసుకోవాలంట పసుపు అప్రాక్సిమేట్లీగా. మనది మంచిగానే ఉంటుంది, ఎంత క్వాలిటీ అవసరం ఉంటే అంత కలర్ని బట్టి చాలా వేసుకోవాలి. పసుపు కూడా అల్లం వెల్లిగడ్డన మసాలా, చికెన్ మసాలా సెట్. ఇక నెక్స్ట్ ఒకటి కారం వేస్తే అయిపోయినట్టేనా ఇక. అయ్యో సాల్ట్ వేయలేదు మర్చిపోయింది. అటు పోయి మాట్లాడు తాత కాదు. స్కూల్ లేదు నాన్న, సండే అని చెప్పి అలా. అయ్యో దగ్గరగా అయింది, అది కారం కదా. సండే అలా కారం తగ్గట్టు సాల్ట్ వేయాలన్నట. ఓకే, దాన్ని బట్టి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చా? రైస్లో వేస్తున్నావు, ఇలా వేస్తున్నావు. ఓకే ఓకే రైట్. అంటే ఇది కలిపి పక్కన పెట్టాలా? అంటే ఉడకబెట్టాలి. ఓకే, అంటే ఒక 10 నిమిషాలు అట్లా పక్కన పెట్టేసి కాపర్లో రైస్ బాయిల్ చేసి ఇది. అవు ఓకే ఓకే. ఇప్పుడు ఆ లోపు అది చేసుకుంటే అయిపోతుంది కదా. తీసి దానిలో తీసి దానికి ఉంది, అమ్మలో అమ్మకి ఉంది. బిర్యానీ చేసుకుంటున్నాను చెప్పినా ఎవరా మీ అమ్మమ్మకు? రమ్మను, మన ఇంటికి రమ్మను, బిర్యానీ చేసుకుంటున్నాం రమ్మను. మా ఇంటికి రా. చెప్పు చెప్పు, ఏం కాదు ఏం కాదు చెప్పు. మంచోడు మా దీక్ష. ఇది ఆయిల్ దీనికోసం అన్నట్టు ఆనియన్ ఫ్రై చేసుకోవడం కోసం. ఇప్పుడు ఆనియన్ ఫ్రై చేసి లాస్ట్కి ఇక బిర్యానీ స్టార్ట్ చేయాలి ఇక వంట. ఇక అంతేనట్టువా? నెక్స్ట్ దాని తర్వాత చికెన్ ఉడికొచ్చిన తర్వాత ఇక ఇప్పుడు అప్పుడు రైస్ బాయిల్ చేయాలి, స్టార్ట్ చేయాలా? ఓకే, అక్కడ చికెన్ ఉడకబెడుతున్నా. ఎంతసేపు అయితే ఆనియన్ జస్ట్ జడ్స్పిల్ అయిపోతాయి, సరిపోతాయి ఇవి చికెన్ ఆనియన్. ఆహా, ఇది రుచిరా అన్నట్టు పంచాయతీ. అంటే మొత్తం బ్లాక్ అయ్యేవారు మాగించాలా? ఎక్కువ కొంచెం కావాలా? షర్ట్ ఇప్పుడు మీద జస్ట్ లుక్ కోసం అంతేనా? డెకరేషన్ ఫైనల్ కూడా వేసుకోవచ్చు, డెకరేషన్ ఫైనల్లో అంత కలపాలి. ఈ అవి గోలిస్తా చూసిన నూనెలా వాటిలేకనే ఉంది గోలిచ్చి అయినట్టుందిగా. మాడిపోవా ఇంకా? అంటే ఫ్రైడ్ ఆనియన్సా? ఎస్, ఫ్రైడ్ అంటే మాడిపోవాలట. తీసేసాడేనా ఇక? అంటే లుక్ కోసం కొన్ని, పైన లుక్ కోసం కొన్ని, అందులో వేయడం కోసమా? షర్ట్ చికెన్ బాయిల్ అవుతుంది, ఇటు ఇది అయిపోతుంది. అట్టేటో 2 పళ్ళ
మంచిగా నీ పని ఒక్క దెబ్బకు 2 పెట్టెలు అన్నట్టుగా ఆ పని చేద్దాం సపరేక. సారీ ఆయిల్ వేయాలా? మరి అక్కడ బాయిల్ అవుతుంది ఆల్రెడీ, అందులో ఉన్న వాటర్ బట్టి ఆయిల్ అవుతుంది, బాయిల్ అవుతుందా? చక్క అయిపోతుంది ఇప్పుడు. ఇక ఏమేంటి డాడీ అది నానే తీసుకోవాలి బయటకు. ఆహా ఏమి రుచిరా మాయస్తుంది స్మెల్ మంచిగా. బాయిల్ అయినట్టేనా ఇక? కొద్దిగా బాయిల్ అయితే రైస్ పెట్టేసుకోకపోయినా మరి. ఇగో బిర్యానీ రైస్ పెట్టేసింది ఇక పొయ్యి మీద. ఇక చికెన్ బాయిల్ అవుతుంది. ఈ అన్నం బాయిల్ అయిపోగానే ఇది అందులో చేస్తే అయిపోతుంది ఇక. దమ్మా? ఎస్, ఓకే రైట్. దమ్ వేస్తున్నావు ఇక అయిపోయిందా? ఓకే అంటే ఇక ఫస్ట్ రైస్ వేయాలా? రైస్ వేసి తర్వాత పీసెస్ వేయాలి. అవు పొగలు వస్తుందిరా మొత్తము. రైస్ ఎదిగింది ఇది. ఎక్స్ప్రెస్ నెక్స్ట్ చికెన్ యాడ్ చేయాలి ఇక, అంతేనా? ఫస్టే లెగ్ వచ్చిందా? అరే ఓకే. బిర్యానీ సెంటర్లో కూడా ఇట్నే చేస్తుండొచ్చు బిర్యానీ. ఇక పోయినాం కానీ ఇక అప్పుడు జమాన్లో పోయినాం బచ్చా కానీ ఇప్పుడు గుర్తుంటాయి వేసి దాని మీద రైస్ వేస్తారు, మళ్ళీ ఇంకొక రౌండ్ ఇంకోటి వేస్తారు పీసని. రైట్. ఇంకో లెగ్ మీదికి అన్నట్టు ఇక అంతేగా. సరిపోతుందా బౌల్ మరి రైస్కి? మంచిగా వెయిట్. ఇది ఒక కథ ఉన్నది ఇంకా దీంట్లో. చూడడానికి మంచిగా అనిపిస్తుంది లుక్. స్మెల్ మంచిగా అసలు ఇచ్చేసినట్టు ఉన్నట్టు రిపబ్లిక్ బిర్యానీ. అన్నీ వేసేకపోయినా ఒక కార్నర్లో సెట్ చేయడానికి రాదని ఇట్లా ఇండివిజువల్ చేయడమా? ఓకే క్లియర్. మిగతా రైస్ యాడ్ చేయాలి అంతేనా? సరిపోతుందటవా ప్లేస్? రైస్ ఎక్కువైతే అనిపిస్తుంది సరే. ఇప్పుడు ఫస్ట్ రైస్ ఎదిగింది. మనం ఇప్పుడు ఫస్ట్ సెకండ్కి వేసినా చూసినావా, అక్కడ వరకే వేసుకుంటాం మనం ఎప్పుడైనా. అరే ఈ ఫ్లేవర్స్ వేయలేము లాస్ట్కి, మర్చిపోయినా. వీటితో అట్రాక్షన్ కనిపిస్తుంది కదా చూడడానికి కూడా. మరి తినేటప్పుడు టచ్ కావేంది, ఎటు పోతాయి కానీ మిక్సప్ అయిపోతాయేమో. ఎందుకు అన్నీ వేస్ట్. మన ఇట్లా మనం దావత్ వేసుకున్నాం, ఫుడ్ కలర్ వేస్తే అట్రాక్షన్ ఉంటుంది మనకే. పెనం ఎందుకంటే మా కింద మాడిపోకుండా ఉన్నాను కదా పెనం అన్నట. దాన్ని మరి వెయిట్ పెట్టవా? కత్తం సెట్. ఇంత ఒక 5 minutes ఉత్తే అయిపోతుందా? 5 minutes. మరి ఇంకా దేనికోసం అన్నట్టు
మొత్తం సక్సెస్ఫుల్ బిర్యానీ అయితే వండినావు. ఇక అవుతుంది మరి, ఇక పొయ్యి కాబట్టి ఉంటుందా తినేటప్పుడు మరి కడుపు కంపు కంపు అవుతుంది అన్నారు మరి గట్లా గట్లా. ఇగో ఏమి బిర్యానీ ఇక అదేమ్మా తీసి బిర్యానీ సూపర్ ఉంది. రైతా ఎంత బిర్యానీ తినా సరే లాస్ట్ రైతా లేకపోతే సెట్ కాదు బిర్యానీ. సరేనా కొంచెం చాలా అయింది కదా ఈసారి, అట్లా అని చూస్తుంటేనే ఊరిలో వస్తుంది నాకైతే. దీక్షిత్ బిర్యానీ తింటున్నామే, నీకు కావాలా వద్దా? తింటావా? కొంచెం చాలా తినాలి, కొంచెం తింటే చాలా తినాలి. అయిపోదా? అయిపోతుంది. సరే సరే నీకెంత నచ్చుతుంది ఎందుకు? సరే సరే చిన్న ఆమె కాబట్టి ఆమె తిండే. నువ్వు చియ్యలు తినవే, చికెన్ తినవా? ఎవరు చెప్పారు చికెన్ తింటే నడవరాదని? ఏం కాదు. సరే మొబైల్ వెళ్తుంది. సూపర్ ఉందిరా, సూపర్ ఉంది. తీసేది తిని చూడు, తిను. కమ్మ ఉంది నాకదే. అదేమా బియ్యం కమ్మ ఉంది, తిను. ఆ చేతి కుడి చేతితో తినాలి, రైట్ హ్యాండ్ అట్లా. అదే అదే నాకైతే ఓకే, బాగుంది, సెట్. సూపర్ ఉంది కదా. థ్యాంక్ యూ మమ్మీకి. బాయ్ తిన్నరిగా పోదాం, తిన్నాక పోదాం.